హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాతో కబుర్లు. ఇవాల్టి మన వీడియో మన శివరాత్రి లంచ్ స్పెషల్ వెజ్ కర్రీ అండి. అందులోనూ మష్రూమ్స్, గ్రీన్ పీసు, పొటాటో, దానిలో మసాలా పెట్టి చేసిన మంచి వెజ్ కర్రీ, గుమగుమలాడిపోతూ ఇల్లు మొత్తము కూడా మంచి మసాలా ఫ్లేవర్తో, ఎక్కడా పచ్చి వాసన లేకుండా చక్కగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో షార్ట్కట్లో చేసుకునే మంచి వెజ్ మష్రూమ్ కర్రీ అండి. అయితే ఇది వైట్ రైస్లోకి కానీ, కలర్ రైస్లో కానీ, చపాతీ, పూరి, పరోటా, ఇడ్లీ, దోశ ఎందులోకైనా సరే అద్దినట్టు ఉంటుంది, సరిగ్గా ఉంటుంది. ఇది ఒక్కసారి కనుక చేసుకుని తిన్నాము అంటే మళ్ళా మళ్ళా మన ఫెస్టివల్స్ టైంలో మొత్తము ఇలాగే ఈ కాంబినేషన్లోనే కర్రీ చేసుకుని తిడతారు. అంత మంచి రెసిపీ, ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి అలా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి వచ్చేసేయండి. ముందుగా నేను ఒక టమోటా, హాఫ్ ఆనియన్, 3 గ్రీన్ చిల్లీ, 1 పొటాటో, బాగా చక్కగా ఒలిచి పెట్టుకున్న బఠానీ గింజలు, అందులోకి 1 ప్యాకెట్ బటన్ మష్రూమ్స్ అనమాట. అయితే ఇక్కడ ఈ గ్రీన్ పీస్ వచ్చి చాలా ఫ్రెష్గా ఉంచుకోండి. నేనైతే కాయలు తీసుకుని ఒలిచి పెట్టుకున్న గ్రీన్ పీస్, అలాగే మన మష్రూమ్ బటన్స్ని బాగా నీళ్ళల్లో వేసి నానబెట్టుకుని కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్, ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి అందులో ఒక ప్యాన్ పెట్టి వాటికి సరిపడా ఆయిల్, అంటే ఒక 30 ml ఆయిల్ వేసేసామంటే కరెక్ట్గా ఉంటుంది. మసాలా కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇందులోకి ఎక్కడా తాలింపు గింజలు కానీ స్పైసెస్ కానీ ఏమీ యాడ్ చేయొద్దు. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చిని తుంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమోటాని వేసేసి 2 సెకండ్లు అలా కలపండి. అలా కలిపిన తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసేయండి. అందులోకి మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ వెజిటేబుల్స్ మొత్తము వేయండి. అయితేనండి ఇక్కడ వెజిటేబుల్స్లో నేను గ్రీన్ పీసు, పొటాటో, మష్రూమ్స్ వేశాను. దీంతో పాటుగా బీన్స్ కానీ, ఇంకా క్యాలీఫ్లవర్ కానీ, ఇలాంటి వెజ్జీస్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్, క్యాలీఫ్లవర్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. కానీ ఈ 3 కాంబినేషన్స్ అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే పచ్చి వాసన అనేది లేకుండా థిక్ కన్సిస్టెన్సీలో మన గ్రేవీ ఉంటుంది. అలా గ్రేవీ ఉంటేనే మనకి చపాతీ, పూరీలోకి కలుపుకోవడానికి బాగుంటుంది. అలాగే ఏదైనా కుష్కా రైస్లోకి బాగుంటుంది. వైట్ రైస్లోకి కానీ ఎలా తిన్నా కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందన్నమాట. అందుకని చెప్తున్నాను. అయితే ఇందులోకి సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టేసేసి కొంచెం సేపు ఉంచేసామంటే ఇదిగోండి ఈ విధంగా వాటర్ వస్తుంది. అలా వాటర్ వచ్చిన తర్వాత సరిపడా కారము, 1 పావు స్పూను గరం మసాలా అలా వేసి కలిపి ప్లేట్ పెట్టేసేసి పైన సిమ్మర్లోనే ఉడకనివ్వండి. ఇది సిమ్మర్లో ఎంత బాగా ఉడికితే అంత మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మన మష్రూమ్స్లో ఉండే ఫ్లేవర్ మొత్తము కూడా బాగా అన్నిటికీ స్ప్రెడ్ అయ్యి తినే కొద్దికి జ్యూసీగా ఉంటుంది. ప్రతి ఒక్క పీస్ కానీ లేకపోతే ఆ గ్రేవీతో సహా అన్నీ కూడా బాగుంటుందన్నమాట. అందుకని సిమ్మర్లో పెట్టి మగ్గనివ్వండి. ఇదిగోండి సిమ్మర్లో పెట్టి బాగా మగ్గిన తర్వాత ఇలా వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత మళ్ళా కొంచెం సేపు అలా అలా కలిపేసేసి మొత్తము కూడా సిమ్మర్లోనే ఇవన్నీ చేయాలి. అలా వేసేసి టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా లేదా అని. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆ తర్వాత అందులోకి ఒక 100 ml వాటర్ వేయండి. 100 అంటే 100 ml వేయండి. వేసి బాగా కలిపి మళ్ళా మూత పెట్టేసేసి సిమ్మర్లో బాగా మగ్గనివ్వండి. ఇది సిమ్మర్లో ఎంతసేపు ఉడికితే అంత జ్యూసీగా ఉంటుంది కూర. అసలు మామూలుగా మన మష్రూమ్ అనేది నాటు మష్రూమ్స్ అయితే ఇంకా బాగుంటాయి. మనకి నాటువి దొరకవు కాబట్టి ఈ బటన్ మష్రూమ్స్ని ఈ విధంగా చేసుకున్నాము అంటే థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా నేను చూపించినట్లుగా ఈ విధంగానూ వస్తుంది. టేస్ట్ బాగుంటుంది. ఇది చపాతీలోకి అలా అద్దుకుని తింటూ ఉంటే కూడా మొత్తం కర్రీ మొత్తం మన 2 చపాతీలు తినేస్తాము. అంత బాగా వస్తుంది. మళ్ళా అండి వెజిటేబుల్స్ అన్నీ మార్కెట్కి వెళ్ళి ఇవే తీసుకొచ్చుకుని ఈ కాంబినేషన్లోనే రోజు తినాలనిపిస్తుంది. అంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట.
ఇదే దీంట్లో చేసుకుంటే. అలా సిమ్మర్లో పెట్టి వదిలేస్తే కాసేపటికి ఇదిగోండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి కర్రీ మొత్తం దగ్గరికి పడిపోతుంది. అలా దగ్గరికి పడిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర అలా పైన వెరీ లిటిల్ బిట్ కొత్తిమీర వేయండి, ఎక్కువ వేయకండి. మళ్ళీ కొత్తిమీర ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది కర్రీని. లైట్గా అలా కొత్తిమీర పైన అలా చల్లేసేసి ఒక్కసారి గెంటితో కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకునేసేయండి. ఇంకేముంది, అలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో కర్రీ మొత్తం సర్వ్ చేసుకొని చక్కగా వైట్ రైస్లో వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకొని ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క మష్రూమ్ ముక్క, అలాగే పొటాటో కానీ గ్రీన్ పీస్ కానీ అలా ముద్దకి తగిలే విధంగా కలుపుకొని తిని చూడండి, ఎంత బాగుంటుందో తెలుసా. భలేగా అనిపిస్తుంది అనమాట. అయితే ఈ వీడియో మీకు నచ్చింది కాదు, ఇంకెందుకు లైక్ షేర్ సబ్స్క్రైబ్.